నమస్తే. ఈ రోజు నుండి విద్యా సంవత్సరం అయితే ప్రారంభం అవుతుంది. సో ఈ నేపథ్యంలో గవర్నమెంట్ స్కూల్స్ బెటరా, ప్రైవేట్ స్కూల్స్ బెటరా, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం పరంగా ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఎటువంటి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారు అనే విషయం తెలుసుకుందాం. హెచ్ఎం పిఎం శ్రీ కింద ఈ స్కూల్ కూడా సెలెక్ట్ అయింది. హెచ్ఎం బన్నాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, మొత్తానికి ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ అయినా పూర్ ఫ్యామిలీ అయినా కానీ ఎక్కువ బడ్జెట్ స్కూల్ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివించాలంటే పిల్లలు ఎందుకు చదివించాలి, సో ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎటువంటి అట్మాస్ఫియర్ ఉంది, గవర్నమెంట్ నుండి ఎటువంటి సపోర్ట్ ఉందని చెప్పండి. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకి ప్రస్తుతం ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తూ ఉన్నది. సో ముఖ్యంగా ప్రభుత్వ బడుల్లో చేర్పించిన విద్యార్థులకి ముఖ్యంగా పాఠ్య పుస్తకాలు సరఫరా చేస్తుంది. అలాగే నోట్ బుక్స్ ఇస్తున్నాం. కలర్ ఆయిల్ ప్రింటెడ్, ఇంకా అది మంచి క్వాలిటీ ఉన్నటువంటి పుస్తకాలు, అందులో సమాచారం కూడా బాగుంటుంది. అలాగే మధ్యాహ్న భోజనాన్ని కూడా అందిస్తూ ఉన్నాం. సో మెనూ ప్రకారం అంటే గవర్నమెంట్ ప్రత్యేకంగా ప్రోటీన్ కలిగినటువంటి ఆహారాన్ని కూడా అందిస్తున్నాం. వారానికి 3 కోడిగుడ్లు, అలాగే డే బై డే రాగి జావాను కూడా అందిస్తున్నాం మార్నింగ్. సో ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ పైలట్ ప్రాజెక్టుగా అల్పాహారాన్ని కూడా అందిస్తూ ఉన్నది. సో అది క్రమక్రమంగా మిగతా పాఠశాలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతుంది. కాబట్టి ఇవి విద్యార్థులకు అన్ని అందుబాటులో ఉండే విధంగా క్వాలిటీ ఎడ్యుకేషన్, అంటే ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్. సో అందరూ కూడా డబుల్ డిగ్రీలు చేసినటువంటి వాళ్ళు, వెల్ ట్రైన్డ్ టీచర్స్. అదేవిధంగా విద్యార్థులు ఆల్రౌండ్ డెవలప్మెంట్, అంటే ఆటలు, పాటలు, కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్. సో అవన్నిటికీ కూడా ఒక టీచర్ అంటే యాక్టివిటీస్ని టేకప్ చేయడానికి ప్రతి యాక్టివిటీకి టీచర్ను ఇన్ఛార్జ్ చేస్తూ పిల్లలకి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే పిఎం శ్రీ స్కూల్స్, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా. దాంట్లో భాగంగా ఏంటంటే పిల్లలకి ఈ ఎడ్యుకేషన్ టూర్ బయట ఇది టూర్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఫీల్డ్ ట్రిప్ను కూడా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ తరఫున. దానిలో భాగంగానే ఇంకా ఏది యోగా నేర్పిస్తున్నాం, కరాటే నేర్పిస్తున్నాం. సో ఇవన్నీ కూడా పిల్లలకి అన్ని విధాల అందుబాటులో ఉండే విధంగా మరి గవర్నమెంట్ పాఠశాలలో చదివేటువంటి పిల్లలకి సౌకర్యాలు కల్పిస్తున్నాం. అలాగే ఇప్పుడు మా స్కూల్లో అయితే డ్రింకింగ్ వాటర్, అంటే ఫిల్టర్ డ్రింకింగ్ వాటర్ మాకు ఆల్రెడీ ఇది ఫిల్టర్ మెషిన్ కూడా ఉంది, దాన్ని కూడా మేము ఉపయోగిస్తూ ఉన్నాం. అలాగే కూల్ వాటర్ కూడా మాకు అందుబాటులో ఉంది, ఫ్రిడ్జ్ కూడా ఉంది, కూల్ డ్రింకింగ్ వాటర్ కూడా మేము అందిస్తూ ఉన్నాం. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా ప్రైవేట్ స్కూల్స్ చదివిస్తే ఒక ప్రెస్టేజ్ గా భావిస్తున్నారు. ఎందుకంటారు? రైట్, ఇప్పుడు అది చెప్తున్నాం మేము. ఇప్పుడు బడిబాట కార్యక్రమం అనేటువంటిది దానికి ఉద్దేశించిందే. సో ప్రతి ఇంటింటికి వెళ్ళి పేరెంట్స్ ని మేము మోటివేట్ చేస్తున్నాం. సో చేస్తున్నటువంటి క్రమంలో ఇలాంటి క్వశ్చన్లు వాళ్ళు కూడా రేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు దాన్ని వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని మరి ఏదైతే ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తూ పిల్లలకు ఏదైతే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఖర్చు చేస్తున్నారో, మేము ఏం చెప్తున్నామనంటే పిల్లలకు హయ్యర్ ఎడ్యుకేషన్ అప్పటికి వాళ్ళకు కావాల్సినటువంటి విద్య కోసం ఇప్పుడు గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ యూటిలైజ్ చేసుకోండి, పాఠశాలలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. పిల్లలకు అన్ని విధాల మీరు కోరుకున్న విధంగా ఇంగ్లీష్ మీడియమే ఇప్పుడు మెయింటైన్ చేస్తూ ఉన్నాం. అందుకని గవర్నమెంట్ ప్రతి నెల పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. సో ఆ పిల్లలకు వాళ్ళ యొక్క స్టాండర్డ్ లో ఇంకా ఏమైనా మార్పు కావాలి, ఏ విధంగా ఏ స్టేజ్ లో ఉన్నాడు అనేటువంటి తదితర అంశాలను చర్చించి ఆ మీటింగ్ లో మేము అవన్నీ కూడా పాయింట్అవుట్ చేసి పిల్లలకి ఏ విధంగా వాడు ఇంప్రూవ్ కావాలి, డెవలప్ కావాలి అనేటువంటి తదితర అంశాల గురించి మేము చర్చిస్తూ దానికి అనుగుణంగా మేము యాక్షన్ తీసుకుంటూ పిల్లలకి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఆ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది అటు పేరెంట్స్ నుంచి ఇటు టీచర్స్ నుంచి అందించడానికి మేమైతే మా తరఫున పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం. అంటే ప్రైవేట్ కంటే సర్కార్ బడి చాలా బెటర్ అంటారు? 100%. ఎందుకు అనంటే
పిల్లలు ప్రస్తుతం గవర్నమెంట్ అనేటువంటిది పిల్లలకు చాలా రకాలుగా ఖర్చు చేస్తున్నది. సో దీన్ని ఇటు పేరెంట్స్ అంతా అర్థం చేసుకొని అందరూ కూడా సపోర్ట్ చేస్తే మనకు విద్య అనేటువంటిది అనుకున్న విధంగా మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి అందివ్వడానికి మేము రెడీగా ఉన్నాం. గవర్నమెంట్ మాకు ఇచ్చినటువంటి టార్గెట్స్ ఎప్పటికప్పుడు ప్రోగ్రామ్స్ అమలు చేస్తూ ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా చేస్తాం పిల్లలకు. చాలా బెటర్ గా ఎస్, మాకు 10th క్లాస్ అంటే మెయిన్ ఇప్పుడు బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు. మాకు 90 అబోవ్ 90 100% వచ్చినటువంటి స్కూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మాది అంటే కొంచెం ఎక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల మేము దాన్ని ఇంకా 100% రావడానికి మా ఉపాధ్యాయుల తరఫు నుంచి పూర్తిగా మేము కృషి చేస్తున్నాం.